రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. उसको दर्शन देकर उससे कहा, मैंने तेरी प्रार्थना सुनी और इस स्थान को यज्ञ के भवन के लिए अपनाया है। यदि मैं आकाश को ऐसा बंद कर दूं कि वर्षा न हो या ऋतुओं को देश उजाड़ने की आज्ञा दूं या अपनी प्रजा में फैलाऊं, तब यदि मेरी प्रजा के लोग जो मेरे कहलाते हैं दीन होकर प्रार्थना करें और मेरी दर्शन के खोजी होकर अपनी बुरी चाल से फिरे, सो मैं स्वर्ग में से सुनकर उनका पाप क्षमा करूंगा और उनके देश को ज्यों का त्यों कर दूंगा। अब सो जो प्रार्थना इस स्थान में की जाएगी उस पर मेरी आंखें खुली और मेरे कान लगे रहेंगे। और अब मैंने इस भवन के अपनाया और पवित्र किया है कि मेरा नाम सदा के लिए इसमें बना रहे। मेरी आंखें और मेरा मन दोनों नित्य यही लगा रहेगा। అప్పుడు యెహోవా రాత్రి అందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండున్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చదువుబడిన ఈ లేఖనం ఏ సందర్భంలో ఉంది మనందరికీ తెలుసు. ఆనాడు దావీదు తర్వాత రాజు అయినటువంటి సొలొమోను దేవుని కొరకు ఒక గొప్ప మందిరాన్ని నిర్మించినప్పుడు ఆ మందిరం ప్రతిష్ఠించిన దినాన ఆ మందిరంలో సొలొమోను ప్రార్థించినప్పుడు గొప్ప మహిమతో దేవుడు ఆ మందిరాన్ని నింపి ఆ రాత్రి వేళ సొలొమోనుతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే 3 వచనాలు, మొదటి నుంచి 3వ వచనం వరకు. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉన్నదని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించారు. చాలము. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ,
ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయవాడా, సర్వ సృష్టిని సృజించిన దేవా, నీకే వందనాలు తండ్రి. నీ స్వరూపంలో, నీ పోలికలో మమ్మల్ని ఏర్పరచుకొని ఇంతవరకు మేము చేసే ప్రతి పనుల్లోనూ, ప్రతి ప్రయాణాల్లోనూ మాకు తోడై ఉండి మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు వందనాలు తండ్రి. తండ్రి, చదువుకున్న ఈ లేఖనాన్ని ధ్యానించుకొని ఉండగా నీ మాటలను వివరించుటకైనను ఎత్తిపట్టుటకైనను నేనైతే యోగ్యుడని కాదు, అత్యల్పుడనైనా నన్ను ఎన్నుకొని నీ ఇచ్చి నీ కృపను బట్టి వందనాలు తండ్రి. పరలోక సంబంధమైన జ్ఞానంతో నా నోటి మాటల ద్వారా నీవే మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, విశ్వాస జీవితంలో ఎదిగింపజేయండి. ఏ బిడ్డలు ఏ ఆశతో నీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నారు, ఏ మాటలు వారికి అవసరమో తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాంతరంగాలను ఎరిగి ఉన్న దేవుడు, నాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించండి. విన్నవారు మాత్రమేయండి, మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మాదిరికరంగా మమ్మల్ని నిలబెట్టండి. ఈ దినాన్ని జరుగుతున్న ఈ ఆరాధన అంతా నీ నామానికే మహిమకరంగా జరిగించమని, నీవే మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో దేవుడు కోరుకున్నటువంటి గొప్ప మందిరం, ఆనాడు దావీదు ఈ మందిరాన్ని కట్టాలని, నేను దేవదారు మానవులతో చేయబడినటువంటి నగరంలో నేను నివాసం చేస్తూ ఉన్నాను. నా తండ్రి మందసం, ఆయన సన్నిధి గుడారాల చాటున నివాసం ఉన్నది. దేవుడి సన్నిధి తెరల చాటున ఉన్నదని ఎంతో భారముతోటి దావీదుకి ఒక గొప్ప మందిరాన్ని నేను నా దేవునికి కట్టాలి, ఒక మందిరాన్ని నేను నిర్మించాలి, ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలని ఒక ఆశ ఆయనలో కలిగినప్పుడు ప్రవక్తను పిలిచి మాట్లాడినప్పుడు ఆయన, నువ్వు ఈ మందిరాన్ని కట్టద్దు, నీ గర్భంలో నుంచి వచ్చినటువంటి కుమారుణ్ణి నేను ఎన్నుకున్నా, అతని ద్వారా ఈ మందిరాన్ని నేను కట్టిస్తా, ఈ దేశాన్ని నేను నిమ్మలపరుస్తా అని ఆ దావీదుతో మాట్లాడినప్పుడు, ఆ తర్వాత దావీదు తర్వాత సొలొమోను తనకు బదులుగా, తన తండ్రికి బదులుగా రాజు అయినప్పుడు తన తండ్రి ఆ రాజ్యాన్ని, రాజ్యభారాన్ని కుమారునికి అప్పగిస్తూ ఆ మందిరాన్ని ఏ విధంగా కట్టాలి, తన పైన ఉన్నటువంటి బాధ్యతను తన కుమారునికి చెప్పి మందిరానికి కావలసిన ఇవులన్నీ తనకు అప్పగించి ఆ బాధ్యతను తనకిచ్చినప్పుడు, ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ఎన్నోసార్లు మనం ధ్యానం చేసుకున్నాం, ఎన్నోసార్లు విన్నాం. అయినా సరే మరొకసారి ఈ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అయితే సొలొమోను తన తండ్రి తనకు అప్పగించిన విధంగా గొప్ప మందిరాన్ని దేవుని కొరకు కట్టడానికి గొప్ప బాధ్యత ఆయన మీద ఉన్నది. ఆయన ప్రార్థన చేస్తూ బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు ఒక దినాన దేవుడు ఆయనతో మాట్లాడి, నీకేం కావాలి అని అడిగినప్పుడు, నీ ప్రజలను పరిపాలించడానికి నేను చిన్నవాడను, నాకు జ్ఞానం సరిపోదు, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు నీ ప్రజలను పరిపాలించడానికి అని కోరుకున్నప్పుడు, దేవుడు నీవు ఆయుష్నైనను ఐశ్వర్యమునైనా కోరుకోలేదు, నీ శత్రువుల ప్రాణాన్ని నువ్వు కోరుకోలేదు, నేను నీకు అప్పగించిన ఈ పనిని ముందుకు నడవడానికి జ్ఞానాన్ని నువ్వు అడిగినావు, నీ స్వార్థం కోసం ఏది నువ్వు కోరుకోలేదు, నా ప్రజల క్షేమం కొరకు నువ్వు కోరుకున్నావు, నువ్వు అడిగినది నీకు ఇస్తా, నేను దానితో పాటు ఐశ్వర్యమును ఘనతను నీకు ఇస్తానని దేవుడు సొలొమోను ఆశీర్వదించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయము 21-22 వచనాలు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయను, రాజైన సొలొమోను భూరాజులందరి కంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను దినాల్లో ఒక రాళ్ళని ఎట్లా గొప్పగా రాశిగా వేస్తాం, మనం ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు
ఇటుకలు రాళ్ళు అన్నీ తోలేస్తాం మనం. ఆ లోన్లతో తీసుకొచ్చి మనం ఒక రాశిగా మనం పోగు చేస్తాం. అటువంటి విధంగా బంగారం వెండి పోగేసిందంట సొలొమోను. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను దినముల్లో వెండి ఎన్నికకు రానిదాయను. రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయను. హల్లెలూయా. దేవుడు ఎంతగా ఆశీర్వదించిందంటే సొలొమోన్ని ఈ భూమి మీద ప్రజలందరిలో, అంటే ప్రపంచంలో గొప్ప ఐశ్వర్యవంతుడు ఎవరు అని లెక్కలేస్తే ఆ కాలంలో సొలొమోను అంట. హల్లెలూయా. జ్ఞానమందు ప్రపంచంలో ఉన్న జనులందరినీ ఒక దగ్గర పోగేసి గొప్ప జ్ఞానవంతుని ఒకరిని సెలెక్ట్ చేయాలని ఒక పోటీ పెడితే ఆ పోటీలో ఫస్ట్ వచ్చేది ఎవరంటే సొలొమోను. హల్లెలూయా. ఆయన ఒక్కొక్క మాటను ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ప్రసంగిస్తూ ఉంటే ఆయన జ్ఞానాన్ని విన్న ప్రజలు ఆయన గొప్పతనాన్ని, ఆయన జ్ఞానాన్ని వివరించే వాళ్ళంట. భూమి అంచుల నుండి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి, సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి, ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన ఘనతను, ఆయన రాజ్యాన్ని చూడడానికి ఎంతో దూరం నుంచి ఆయనకి కానుకలు తీసుకుని వచ్చి రాజులందరూ లైన్ కట్టేవారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప జ్ఞానాన్ని, అంత గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు సొలొమోనుకు అనుగ్రహించింది. ఎంతో మంది రాజులు, రాణులు ఆయన కొరకు కానుకలు తీసుకొని, నిజంగా మేము విన్న మాట నిజమేనా, ఒకసారి ఆయన పరీక్షిస్తామని అనేక కఠినమైన ప్రశ్నలు వేసి సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించి వాళ్ళు చివరికి వాళ్ళు ఇచ్చేటటువంటి జవాబు ఏంటంటే, నేను విన్నదానికంటేను, నేను ఇతరుల ద్వారా నేను తెలుసుకున్న దానికంటేను, నేను ఇక్కడ చూసిన తర్వాత ఎంతో హెచ్చుగా ఉన్నది నా జ్ఞానము, నా ఘనత. హల్లెలూయా. అటువంటి జ్ఞానాన్ని, ఘనతను ఇచ్చిన దేవుణ్ణి గణపరిచేవాళ్ళు. హల్లెలూయా. సొలొమోనుకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, ఘనతను బట్టి అనేకులు రాజులు, రాణులు అనేకులు అంత గొప్ప జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించిన దేవుని నామాన్ని గణపరుస్తూ ఉండేవాళ్ళంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత జ్ఞానాన్ని, అంత ఘనతను, ఐశ్వర్యాన్ని ఇచ్చి దేవుడు ఆ సొలొమోన్ని ఆ రోజు వాడుకున్నాడు. ఆ మందిరాన్ని, గొప్ప మందిరాన్ని, ఆయనకిచ్చిన పనిని ముగించి ఆ మందిరం ప్రతిష్ఠించే రోజున సొలొమోను అంట ఈ 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చదువుకున్నటువంటి విధంగా ఆయన ప్రార్థన చేసిండు. ఈ 6వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసి ప్రార్థన ముగించగానే అగ్ని అంట ఆకాశం నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించి వేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను మోకరించి ప్రార్థించినప్పుడు ఆకాశం వైపు కనులెత్తి తన చేతులు చాపి ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠంలోని పశువులను అన్ని దహించి వేసి, హల్లెలూయా, యెహోవా తేజస్సు మందిరం నిండా నిండిపోయిందంట. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయారు. ఆ మందిరాన్ని నిర్మించి ఆ మందిరం ఓపెనింగ్ రోజున రిబ్బన్ కట్ చేసి అందులోకి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన 2 చేతులు దేవుని వైపు ఎత్తి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరాన్ని దేవుని మహిమతో నింపబడినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ దహన బలులను దహించి వేసినప్పుడు ఆ మహిమతో మందిరం నిండినప్పుడు యాజకులు ఆ మందిరంలో ప్రవేశించలేకపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ పని నువ్వు చేయని పని అప్పగిస్తే ఆ పనిలో దేవుడు తోడై ఉంటాడు. దావీదుకు తన మందిరాన్ని కట్టాలి, తన కుమారుడు కట్టాలని ఆ పనిని అప్పగించిండు. రాబోయే రోజుల్లో గొప్ప మందిరం నా దేవునికి కట్టబడబోతూ ఉన్నది. దాని కొరకు ఎంతో గొప్ప విస్తారమైన ధనాన్ని దావీదు పోగు చేసి తన కుమారునికి అప్పగించి ఆ మందిరాన్ని కట్టే ప్రతి పనుల్లోనూ చుట్టుపక్కల దేశంలో ఉన్న రాజులు కూడా ఆ మందిరానికి సహాయం చేశారు.
గొప్ప గొప్ప మానులు కట్ చేయడానికి, ఆ పని వాళ్ళని, వెట్టి పనులు చేసేవారిని ఎంతో మందిని సహాయం చేశారు. ఆ మందిరం కట్టబడింది. ఆ కట్టబడిన తర్వాత ప్రార్థన చేస్తే ఆ మందిరాన్ని మహిమతో నింపింది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆయన చేసిన ప్రార్థనలో, ఇంకా ఆయన చేసినటువంటి ప్రార్థన మనం చదువుకున్నటువంటి ఈ 13వ అధ్యాయం, ఇవి 7వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆనాడు మందిరంలో ఉన్న ఆ కార్యాలన్నీ ముగించుకొని ఆ మందిరం ప్రతిష్ఠితం అయిపోయిన తర్వాత ఆ సొలొమోనుతోని ఆ రాత్రి వేళ దర్శన రీతిగా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12వ వచనం, అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలము నాకు బలులు అర్పించు మందిరముగా నేను కోరుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కట్టించిన ఈ మందిరాన్ని నాకు బలులు అర్పించే మందిరంగా నేను కోరుకున్నాను. వార కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీద తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి ప్రార్థనను క్షమించి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరముకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొనిన పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టి నా మనస్సు నిత్యము దాని మీద నుండును. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు ఏంటంటే ఆ మందిరాన్ని మహిమతో నింపింది. ఆ బలిపీఠంలోని బలులను, దహన బలులన్నీ దహించిండు. అంత మాత్రమే కాదు, ఆ రాత్రి వేళ సొలొమోనుకి దర్శన రీతిగా ఆయనతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ విన్నపాలు, నీ ప్రార్థనలు నేను అంగీకరించాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అర్పించు బలులను, ఈ మందిరంలో బలులు అర్పించేటటువంటి స్థలముగా, మందిరముగా నేను కోరుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో ఏం అర్పించాలి? బలులు అర్పించాలి. మనం అర్పిస్తున్నాం ఈ రోజులో బలులు, సమాధాన బలులు, దహన బలులు, ప్రాయశ్చిత్తార్థమైన బలులు, అపరాధ పరిహారార్థ బలులు, అనేక బలులు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరంలో అర్పించేవారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తనను తాను బలిగా అర్పించుకొని, తనను తాను దేవునికి అర్పణగా అర్పించుకున్నప్పటి నుంచి ఈ బలులు ఆగిపోయింది. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో అర్పించే ఒకే ఒక బలి ప్రార్థన, ఆరాధన, ఆయన నామాన్ని గణపరచటం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరం ఇంకా, ఈ మందిరాన్ని ఇంకా మనం అర్థం చేసుకున్నట్లయితే అది మన దేహాన్నే దేవుడు మందిరముగా, దేవాలయంగా మార్చిండు. ఆ దేవాలయంలో, మన దేహం అనే దేవాలయంలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మొరపెడుతూ ఉన్నప్పుడు, మన ప్రార్థన అనే బలులు ఆయనకు అర్పిస్తూ ఉన్నప్పుడు ఆ బలులను, ఆ ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు మనలో నుండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు గొప్ప మందిరాన్ని సొలొమోను కట్టాడు, కానీ దేవుడు నిజంగా కోరుకున్న మందిరం ఏంటంటే మన శరీరం, మన దేహమే ఆయన దేవాలయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరాన్ని కట్టడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో ప్రయాసపడ్డాడు. ఆనాడు యేసుక్రీస్తుని శిలువ వేయడానికి ముందు, ఆయన మీద నేరాలు మోపడానికి యేసుక్రీస్తు నిలవబెట్టి ఆయన మీద మోపబడిన నేరం ఏంటంటే, ఈయన ఏమన్నాడంటే ఆ దేవాలయాన్ని కూల్చేస్తా అన్నాడు. దేవాలయాన్ని ఎవరు కూలుస్తారు? ఒకప్పుడు ఎవరు కూల్చారు? నెబుకద్నెజరు కూల్చిండు.
నెబుకద్నెజరు కల్దీయుల దేశం నుంచి వచ్చి ఆ దేవాలయాన్ని పడగొట్టి దేవాలయంలోనే ఉన్న ఉపకరణములను, బంగారు వస్తువులను, వెండి అంతా దోచుకొని పోయిండు. ఆ మందిరాన్ని కాల్చివేసిండు, కూల్చిండు. ఆ నెబుకద్నెజరుతో పోల్చిండ్రు యేసుక్రీస్తుని. హల్లెలూయా. ఇతడు ఎవరంటే ఈ దేవాలయాన్ని పాడు చేయడానికి వచ్చిండు. ఈ దేవాలయాన్ని పాడు చేయడానికి వచ్చిండు. అతని మీద, యేసుక్రీస్తు మీద నేరాలు మోపి ఆయనను చంపేయాలి. ఇతడు మనకు శత్రువు. మన బలులు అర్పించేటటువంటి దేవాలయాన్ని నాశనం చేయడానికి వచ్చిండు. శత్రువులతో కలిపి ఈ దేవాలయానికి, మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మన విశ్వాసాన్ని చెడగొట్టడానికి వచ్చిండు అని నేరాలు మోపి ఆయన్ని చంపడానికి అనేక నిందలు ఆయన మీద మోపుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరాన్ని, ఈ దేవాలయాన్ని కూల్చివేసి 3 రోజుల్లో నేను లేపుతానని ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు అన్నాడంటే మన దేహం అనే దేవాలయాన్ని లేపుతా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి 3వ రోజున ఏ విధంగా లేస్తాడో తన మరణ పునరుద్ధానాలను తెలియజేసి ఆ తర్వాత మనందరినీ దేవాలయాలుగా మార్చడానికి దేవుడు ఆ ఉద్దేశంతో మాట్లాడిన మాటల్ని, ఆ మాటల్ని నెబుకద్నెజరులాగా పోల్చి ఆయనను దేవాలయాన్ని పాడు చేసేటటువంటి వ్యక్తిగా వాళ్ళ యేసుక్రీస్తు మీద నిందలు వేసి ఆయన చంపడానికి, ఆయనను దోషిగా నిలబెట్టడానికి అనేకులు ముందుకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు కోరుకున్న దేవాలయం ఎవరంటే మనమే. ఆ మందిరాన్ని దేవుడు తన మహిమతో ఎందుకు నింపిండంటే ఆ దేవాలయాన్ని పరిశుద్ధపరిచిండు. తన మహిమతో నింపిండు, తన తేజస్సుతో నింపిండు. ఎందుకంటే ఆయన దానిలో నివాసం చేయడానికి. ఈ లోకంలో, పాపంలో, చీకట్లో ఉన్న మనల్ని దేవుడు తన అభిషేకంతో మనల్ని అభిషేకించి మనల్ని పరిశుద్ధపరచుకొని మనలో ఉన్న దేవునికి ఆయాసకరమైన ప్రతి కార్యాలను కాల్చివేసి నూతన స్వభావాన్ని మనలోని కలిగించి దేవుడు కోరుకున్న విధంగా మనల్ని మలిచి ఆయన సన్నిధిలో తీసుకొచ్చి నిలబెట్టిండు. హల్లెలూయా. ఆయన సంఘానికి అంటుకట్టిండు. ఈ మందిరం, ఈ దేహం అనే ఈ దేవాలయంలో నుంచి, ఈ మందిరంలో నుంచి బలులను, ఆరాధనలను వెళుతూ ఉంటే ఆ వాటిని అంగీకరించి ఆయన సంతోషిస్తూ ఆనందిస్తూ దానికి జవాబు ఇవ్వడానికి ఎప్పుడు దేవాలయంలో ఆయన మనస్సు ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాలయం పైన ఏముంటది? 16వ వచనం, 15-16. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం పైన ఏముంటదంటే ఆయన కనుదృష్టి ఉంటది. ఎప్పుడు ఆ మందిరం వైపు ఆయన కనుదృష్టి ఉంటది. ఆయన చూస్తూ ఉంటాడు ఆ మందిరం వైపు. ఆ మందిరాన్ని ఆయన కోరుకున్నాడు. నాకు కావాలని ఆయన అడిగి తీసుకున్నాడు. అన్న ఈ మందిరం నాకు కావాలని కోరుకొని కట్టించుకున్నాడు ఇష్టంగా. ఆ మందిరాన్ని ఏం చేసిండంటే పరిశుద్ధపరిచిండు. నా కనుదృష్టి, నా మనస్సు నిత్యము దాని మీద ఉంటది. ఆయన మందిరం పైన ఎప్పుడు ఆయన దృష్టి ఉంటది, ఆయన మనస్సు ఉంటది. ఆ మందిరం పైన ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు ఎప్పుడు ఆ మందిరంలో ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనస్సు ఏం చేస్తుంటది అంటే మనం తప్పిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఆయన మనకి బోధిస్తూ చెప్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరం పైన ఎప్పుడు దేవుని దృష్టి, దేవుని మనసు నిత్యము దాని మీద ఉండను. హల్లెలూయా. నేను ఏ మందిరం గురించి చెప్తున్నా అర్థమవుతుందా?
ఏ మందిరం? మన దేహం అనే దేవాలయం. సొలొమోను మందిరం పైన ఉందా మీ దృష్టి? ఆ సొలొమోను కట్టించిన ఆ దేవాలయాన్ని మన దేహం అనే దేవాలయానికి పోల్చి ఇక్కడ వివరిస్తూ ఉన్నాం. మన దేహం అనే దేవాలయంలో దేవుని కనుదృష్టి ఎప్పుడు ఆ దేహం పైన, ఆ దేవాలయం పైన ఉంటుంది. ఆ దేవాలయంలో దేవుని మనస్సు నివాసం చేస్తూ ఉంటుంది. దేవుని మనస్సు ఎప్పుడు ఏమి కోరుకుంటుంది అంటే పరిశుద్ధతను కోరుకుంటూ ఉంటుంది. ఆ దేవాలయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నివసించే నివాస యోగ్యముగా ఉండాలి. దేవుని మనస్సు ఆ మందిరంలో నివాసం చేస్తూ ఉంటుంది. ఆ మందిరం ద్వారా చేయబడే ప్రతి ప్రార్థనను ఆలకిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి ప్రార్థనలు అంటే 12వ వచనం నుంచి మనం చదువుకున్నటువంటి విధంగా 13వ వచనం, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను ప్రార్థన వింటాను. హల్లెలూయా, హల్లెలూయా. వాన కురియకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడే గాని మనకు వర్షాలు పడినప్పుడు, వర్షాలు పడకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో మనకు అర్థం కాదు. కానీ పల్లెటూర్లలో పొలాలు పట్టించుకునే వారిని చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఆశ, వాళ్ళు పంటలు పండించుకోవడానికి వాళ్ళ మనసంతా పంటలపైనే ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు దేవుడు ఆకాశపు వాకిలిని, ఆకాశపు తూములను విప్పుతాడని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటాడు. వర్షం పడంగానే వాళ్ళు విత్తనాలు వేసి ఆ పంట కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పంట రోజు రోజుకి ఫలిస్తూ ఉంటే, పండుతూ ఉంటే ఆ పంటను ఎటువంటి చీడ పురుగులు తినివేయకుండా ఆ పంటను కాపాడుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఆ పంట వాళ్ళు పొందుకోవడానికి ఎటువంటి చీడ పురుగులు ఆ పంటను నాశనం చేయకుండా వారు కాపాడుకుంటూ ఉంటారు. అటువంటి విధంగా నేను వాన వర్షంపకుండా నేను వర్షాన్ని ఇవ్వనప్పుడు, ఇంకా దేశంను నాశనం చేయటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని ఆ వేసుకున్న పంటలను పాడు చేయడానికి మిడతలు వచ్చి తినేస్తాయి. పంటనంతా తినివేసినప్పుడు రైతు బాధపడుతుంది. తినడానికి ఆహారం లేక, ఆకలితోటి, నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక, తినడానికి ఆహారం లేక, పంటలు లేక, వర్షాలు లేక ఇబ్బంది పడేటప్పుడు, ఇంకా తెగులు చేత బాధపడేటప్పుడు, అనారోగ్యాలతోటి, తెలియని రోగాలతోటి, ఇబ్బందులతో ఉన్నప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేశంలో వర్షాలు కురవనప్పుడు, పంటలు వేసిన పంటలు చేతికి రాకుండా ఆగమైపోతూ ఉన్నప్పుడు, ప్రజలు అనారోగ్యాలతోటి, తెగులతోటి బాధపడుతూ ఉన్నప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు, హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి, దేవుని మందిరానికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? మందిరంలో దేవుని కనుదృష్టి, దేవుని మనస్సు అక్కడ ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తన పాపాలు ఒప్పుకొని దేశం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను ఆ మందిరంలో నుంచి నేను వింటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేశంలో వర్షం కురవనప్పుడు, ఆ పంటలు తినివేయడానికి మిడతలు వచ్చి ఆ దేశాన్ని పాడు చేసేటప్పుడు, అనారోగ్యాలతో ప్రజలు నశించిపోతూ ఉన్నప్పుడు, లోకం నశించిపోతూ ఉన్నప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి తమను తాము తగ్గించుకొని వారి పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేను ఆ ప్రార్థనను ఆలకించి వాటికి నేను జవాబిస్తా.
ఆ ప్రార్థనలకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలోనికి వచ్చి చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఆ మందిరంలో దేవుని మహిమ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని అగ్ని అయిన అభిషేకం ఆ సన్నిధిలో ఉంటుంది. హల్లెలూయా. ఆ సన్నిధిలో గడుపుతూ, ఆ మహిమలో గడుపుతూ ఆయనకి చేసేటటువంటి బలులు, ఆ ప్రార్థనలు, ఆ అర్పణలను దేవుడు అంగీకరించి ఆశీర్వాదాన్ని తీసుకొని ఈ లోకానికి అందించాలి సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలోనికి అనేకులు నశించిపోతూ ఉన్నప్పుడు, దేశం పాపంతో నశించిపోతూ ఉన్నప్పుడు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నప్పుడు, నిత్య నరకంలో అనేకులు పడిపోతూ ఉన్నప్పుడు, నువ్వు భారముతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. ఆ మందిరం వైపు కనుదృష్టి ఉంచి దేశంలో చేయరాని కార్యాలన్నీ చేస్తూ విచ్చలవిడిగా పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని పక్షాన నిలవబడి చేసే ప్రార్థనను ఆలకించి ఆ దేశాన్ని దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట ఉంటుంది. అబద్ధ ప్రవక్తలు వచ్చి అబద్ధంగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, తన ప్రజల్ని దోచుకుంటూ ఉన్నప్పుడు, దేశమంతా పాపంలో పడిపోయినప్పుడు, దేశమంతా నశించిపోతూ ఉన్నప్పుడు, ఏ ఒక్కడైనా నా కొరకు నిలబడి ఆ బద్దలైన సందుల్లో నిలబడి నా కొరకు ప్రార్థన చేస్తాడా అని ఆయన ఆకాశం నుంచి తేరు చూస్తూ ఉంటాడు. రెప్ప కొట్టకుండా కనిపెడుతూ ఉంటాడు. ఒక్కొక్కరిని నశించిపోతున్న జనుల మధ్యన నా కొరకు నిలబడి నా పక్షాన ప్రార్థన చేసేవాడు ఏ ఒక్కడా ఉన్నాడా అని కన్ను రెప్ప కొట్టకుండా దేవుడు గమనిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన అంత బలమైనది. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన అంత బలమైనది. దేశం మీదకు వస్తున్న ప్రతి తెగులను ఆపివేయగలదు మన ప్రార్థన. దాదాపు 2 సంవత్సరాల క్రితం ఎంత బాధపడిపోయినాం తెగులు ద్వారా. ఈ తెగుళ్ళు పడి ఎక్కడ చనిపోతామో, ఎక్కడ నశించిపోతామో అని ఏదో ఒక వ్యాక్సిన్, అది ఆ వ్యాక్సిన్ మనుషుల్లో ప్రయోగించి అది సక్సెస్ అయిన తర్వాత వేస్తామన్నా సరే అప్పుడు దాకా కూడా ఆగలేవు. ఒక్కొక్కరు వేసే ఏం కాదు, పోతే పోయినాం, ఇప్పుడు పోయే బదులు ఇంకొన్ని రోజులైనా బ్రతుకుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకం తెగుళ్ళు నశించిపోతూ ఉన్నప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు నాకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనను ఆలకించి ఆ తెగుళ్ళను దేవుడు ఆపివేస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా మాట్లాడి, వాళ్ళకే దేవుడా, వాళ్ళతోనే మాట్లాడతాడా, మాతో కూడా మాట్లాడతాడు, మమ్మల్ని కూడా మా ద్వారా కూడా నేను నడిపిస్తాడని కొంతమంది పోగవుతాడు. అప్పుడు మోషే అహరోనులకు సాష్టాంగం పడి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి అని బ్రతిమలాడుకుంటాడు. దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఎదురు తిరిగిన వాళ్ళని నేల నెంగివేస్తుంది. నేల 2గా విడిపోయి వాళ్ళందరూ దానిలో పడి చనిపోతారు. అప్పుడైనా వాళ్ళు తెలుసుకోరు, మరలా తిరుగుబాటు చేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమూహంలోనికి తెగులను విడిచిపెడతాడు. హల్లెలూయా. మోషే అప్పుడు ఇచ్చిన జవాబు ఏంటంటే, అహరోన్ని నువ్వు వెళ్ళి జనాల మధ్యన నిలవబడిన అని చెప్పినప్పుడు అహరోను మోషేలు ఆ తెగులు మధ్యన నిలవబడినప్పుడు ఆ తెగులు ఆగిపోతుంది అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా కరోనా వచ్చిందంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా ధైర్యంగా పోయి ప్రార్థన చేసి వచ్చారా? ధైర్యం లేదు. సమాజం అంతా నిలబడి ఉంటే ఒక్కొక్కరిలో తెగులు వచ్చి ఒక్కొక్కరు పడిపోతుంటే ఆ తెగులు మధ్యలో చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్య నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారంట మోషే అహరోనులు. మేము చనిపోయినా పర్లేదు కానీ నా ప్రజలను నేను రక్షించుకోవాలి, నా ప్రజలను నేను రక్షించుకోవాలి. ఒక్కొక్కరు తెగులుతో పడి చనిపోతూ ఉంటే ఆ చనిపోయిన శవాల మధ్యన నిలబడిన వాళ్ళ మధ్యలో ఎవరు ఉన్నారంటే దైవజనులు ఉన్నారు. మోషే అహరోనులు ఇద్దరు వెళ్ళి వాళ్ళ మధ్యలో నిలబడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంతమందినైనా వారు రక్షించుకోగలిగి. హల్లెలూయా, హల్లెలూయా. దేశం నశించిపోతూ ఉన్నప్పుడు
తెగులుతో నశించిపోతూ ఉన్నప్పుడు నా పేరు పెట్టబడిన నా జనుడు మోసే అహరోనులు క్షమించు ప్రభు అని కన్నీరు గారుతూ పెద్దగా కేకలు వేస్తూ నా ప్రజలను రక్షించు అని మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆ తెగులను ఆపివేసినాడు దేవుడు. హల్లెలూయా. దేశం నశించిపోతూ ఉన్నప్పుడు, మన రక్త సంబంధికులు నశించిపోతూ ఉన్నప్పుడు, మూర్ఖంగా దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఇకనైనా దేవుని ప్రేమను తెలుసుకోకుండా నశించిపోతూ ఉన్నప్పుడు, జీవం కలిగిన దేవుని ఎరిగిన మనము ఆ జనుల మధ్యన నిలవబడి మనం చేసే ప్రార్థన ఆలకించి ఆ తెగులను దేవుడు ఆపివేస్తాడు. హల్లెలూయా. ఆకాశము నుంచి వర్షాన్ని కురిపించి ఆ పంటను తినివేసే ప్రతి పురుగుల్ని పారదోలి ఆ ఆశీర్వాదాన్ని తన ప్రజలకు అందిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ రక్త సంబంధికులు, నీ బంధువులు కరువుతో బాధపడుతూ ఉన్నప్పుడు, అప్పుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో నశించిపోతూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు వారి మధ్యన నిలవబడి నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి దానిని దేవుడు తొలగిస్తాడు దాని నుండి. హల్లెలూయా. హల్లెలూయా. మన వాళ్ళ మధ్యన ఇటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటి పని ఏంటంటే ఆ మందిరం వైపు నీ కనుదృష్టి ఉంచి ఆ జీవం కలిగిన దేవుని వైపు నీ చేతులు ఎత్తి నువ్వు చేసేటటువంటి ప్రార్థనను ఆలకించి వారి మీదకి వస్తున్నటువంటి ఆ ఉగ్రతను దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. లోకం దేశం అంతా పాపంలో ఉన్నప్పుడు వారి వైపు చూడడు, కానీ నా ప్రజలు నా బిడ్డలు ఏం చేస్తున్నారని దేవుడు కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. మేము బాగానే ఉన్నాంలే, మేము సంతోషంగా ఉన్నాంలే, మాకే ఇబ్బంది లేదులే అని తిని త్రాగి ఎంజాయ్ చేసి వారు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని త్రోసివేసి సంతోషిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వారి వైపు దేవుడు చూస్తూ ఉంటారు. వారు వాళ్ళ మనస్సులను మార్చుకొని దేవుని వైపు వాళ్ళ హృదయాలను తిప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చి ఉన్న నువ్వు నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పి నువ్వు చేసేటటువంటి ప్రార్థనను ఆలకించి నీ రక్త సంబంధికులను దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి ఇబ్బందుల నుంచి, వారి బాధల నుంచి దేవుడు విడిపిస్తాడు. దేశాన్ని రక్షిస్తాడు. దేశాన్ని రక్షించాలని, దేశాన్ని మంచి మార్గంలో నడిపించాలని దేవుడు తన హృదయం నీ వైపు చూస్తూ ఉంటాడు. తన బిడ్డలు తన పాపాలను ఒప్పుకుంటూ నశించిపోతున్న వారి పక్షాన వారి పాపాలను ఒప్పుకుంటూ వారి పక్షాన ఎంతో ప్రార్థన చేస్తూ దేవుని వైపు వాళ్ళ దృష్టి ఉంటుందని చూస్తూ ఉంటాడు. వారి ప్రార్థన ఆలకించే జవాబు ఇస్తాడు. హల్లెలూయా. ఊరికనే దేవుడు ఆదుకుంటే అపవాది అడ్డుపడతాడు. ఎందుకు వాళ్ళు ఆశీర్వదిస్తావు? నీకు వ్యతిరేకంగా నిలవబడిన నన్ను పరలోకంలో నుంచి త్రోసి వేసినవు కదా, పాతాళంలోనికి గెంటి వేసినవు కదా, వాళ్ళని ఎట్లా ఆశీర్వదిస్తావు అని అడ్డుపడతాడు. ఇదిగో నా ప్రియ కుమార్తె వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది, ఆ పాపాలను ఒప్పుకుంటూ ఉన్నది, వారి పక్షాన కన్నీరు కాస్తూ ఉన్నది. ఆ కన్నీటిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని నేను రక్షిస్తున్నాను. అపవాదికి జవాబిస్తాడు దేవుడు. మనం ప్రార్థన చేయకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మన బాధ్యతను మర్చిపోయి మనం జీవించినప్పుడు మన చుట్టూ ఉన్న అందరూ నశించిపోతూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు సొలొమోను చేసినటువంటి ప్రార్థనకు దేవుడు ఇచ్చిన జవాబు ఇదే. శత్రు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ దేశం అంతా ఒక ఆజ్ఞ వచ్చింది. కొన్ని రోజుల వరకు ఏ ఒక్కడు ప్రార్థన చేయకూడదు, వాళ్ళ దేవుళ్ళకు మొక్కకూడదు. ఏ ఒక్కడైనా మొక్కిండా సింహాల బోనులో పడిపోతారు అని ఆజ్ఞ వచ్చినప్పుడు దానియేలు మనసు ఏంటంటే, నేను ప్రార్థించకుండా నా దేవునికి ఉండలేను. ఇప్పటికే నా దేశం నశించిపోతూ ఉన్నది, నా పట్టణం అంతా అగ్నితో కాల్చివేయబడినది, నా ప్రజలందరూ పరాయి దేశంలో నలిగిపోతూ ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, శత్రు దేశంలో మేము బ్రతకాల్సి వస్తుంది.
దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశానికి విడిపించి ఆ దేశం నుంచి వచ్చి ఎక్కడో పరాయి దేశంలో మేము బానిసలుగా బ్రతుకుతున్నాం. నేను ప్రార్థన చేయకుండా ఉంటే నా ప్రజలు ఏమైపోవాలి? నా రక్త సంబంధికులు ఏమైపోవాలి? నేను సింహాల బోనులో పడి చనిపోవడం మేలు, కానీ నా ప్రజల కొరకు నేను ప్రార్థన చేయకుండా ఉండనని కిటికీలు దేవుని వైపు, దేవుని మందిరం వైపు చాపి ఆనాడు సొలొమోను చేసిన ప్రార్థనకు జవాబిచ్చిన ఆ మందిరం వైపు తన హృదయాన్ని తిప్పుకొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు శత్రువులను పట్టుకొని పోయి సింహాల బోనులో వేశారు. సింహాల బోనులోనికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు, కానీ ప్రార్థించకుండా ఆగలేకపోయాడు. ఎందుకో తెలుసా? నా ప్రజల పక్షాన నేను విజ్ఞాపన చేయాలి. నా ప్రజలు శత్రువు దేశంలో నలిగిపోతూ ఉన్నారు. వారి మధ్యన నేను బద్దలైన సందులో నిలవబడిన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బద్దలైన సందుల్లో నా ప్రార్థన వినాలి. నా బంధువులు, నా సహోదరులు, నా తల్లిదండ్రులు, నా రక్త సంబంధికులు మూర్ఖంగా దేవుని మాట వినకుండా జీవిస్తూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆ కుటుంబంలో ఆ జనుల మధ్యన దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే వారి పక్షాన నువ్వు ప్రార్థించడానికి, వారి పక్షాన నువ్వు మొరపెట్టడానికి. దేవుని కోపం, దేవుని ఉగ్రత వారి మీదకి వస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన అడ్డుపడాలి. నీ ప్రార్థన వారి పైన వస్తున్న దేవుని కోపాన్ని ఆపివేయాలి. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకొని వారికి అందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు నేను ఎన్నుకున్నాను. ఈ పేతురు రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయము. రెండో అధ్యాయం 9-10 వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అవుతుంది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చీకట్లో ఉన్న మనల్ని, పాపంలో శాపంలో ఉన్న మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడంటే, దేవుని గుణాతిశయాలను ప్రచారం చేయడానికి, దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేయడానికి, దేవుని ప్రేమను ఇతరులకు ప్రకటించడానికి. అందుకోసం మనల్ని ఏం చేసిందంటే ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో నుంచి, అనేక మంది ప్రజల్లో నుంచి, మన రక్త సంబంధికుల్లో నుంచి, ఈ పట్టణంలో నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. నీవు నీవు అని సెలెక్ట్ చేసుకున్నాడు ఒక్కొక్కరిని. ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ఎవరు అంటే నువ్వు ఏర్పరచుకున్న వంశము, రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. రాజులు, యాజక సమూహం. యోధా గోత్రములో నుంచి దేవుని యాజకుడిగా, దేవుని పరిచర్య చేయ వారిగా, దేవుని పక్షాన నిలబడి వారిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రాజులు ఏం చేస్తారంటే పరిపాలన చేస్తూ ఉంటాడు, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. దేవుడు తనకిచ్చిన పనిని, తనకిచ్చిన రాజ్యాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. శత్రువుల చేతిలో పడిపోకుండా, శత్రువులు వచ్చి ఆ దేశాన్ని దోచుకొని పోకుండా, తన ప్రజలను పోషించడానికి, తన ప్రజలకి ఏమి అవసరాలు ఉన్నాయో అవి తీర్చడానికి
కావలసిన రక్షణ అంతా రాజు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి రాజులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి అప్పగించిన వారికి పోషించడానికి, సంరక్షించడానికి, కాపుదలనివ్వడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎట్లా అంటే దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి అటువంటి కాపుదలను దేవుని దగ్గర నుంచి తీసుకురావాలి. హల్లెలూయా. ఆనాడు దేవుడు కోరుకున్న రాజులు దేవుని మార్గంలో నడవకుండా దేవుని త్రోవలో నుంచి తొలగిపోయినప్పుడు దేవుడు ఏం చేసేవాడు అంటే శత్రువులకు అప్పగించేవాడు. ఆ శత్రువులు వచ్చి ఆ దేశాన్ని అంతా దోచుకొని పోయి వాళ్ళకు నచ్చిన స్త్రీలను తీసుకొని పోయి యవనస్తులను తీసుకొని పోయి వెట్టి పనులు చేపిస్తూ బానిసలుగా చేసేవాళ్ళు. ఆ దేశంలో ఉన్న సంపదను అంతా దోచుకొని పోయేవాళ్ళు. పండించుకున్న పంటలన్నిటినీ ఎత్తుకొని పోయేవాళ్ళు. హల్లెలూయా. అటువంటి విధంగా వాళ్ళ చేతిలో పడకుండా రక్షించుకునేవాళ్ళు. హల్లెలూయా. అటువంటి కాపుదల ఇచ్చే కాపుదల కొరకు దేవుడు నిన్ను రాజులుగా దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను. హల్లెలూయా. యాజకులుగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆ శత్రువుల చేతిలో పడకుండా మనం సంపాదించుకున్న సంపాదనను మనం తినడానికి, మనం అనుభవించడానికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చిండు. ఎట్లా అంటే నిన్ను రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఇంకోటి లేవీలుగా యాజకులుగా దేవుడు ఎన్నుకున్నాడు. రాజులైన యాజక సమూహముగా యాజకులు ఏం చేస్తారంటే దేవుని పక్షాన ప్రార్థన చేస్తూ ఉంటారు, బలులను అర్పిస్తూ ఉంటారు, ప్రజల పక్షాన మొరపెడుతూ ఉంటారు. అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరం ఎక్కడ దేవుడు గుడారాలు వేసుకొని నివాసం చేయమంటే అక్కడ వాళ్ళ ప్రయాణాన్ని ఆపివేసి అక్కడ గుడారాలు వేసుకోవాలి. గుడారాలు ఎట్లా వేసుకోవాలంటే దేవుని ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ ఉంచాలి లేవీలు. ఆ యాజకుడు లేవీలు ఏం చేయాలంటే ఆ దేవుని మందిరానికి సంబంధించిన ప్రతి కార్యాలను వాళ్ళు చూసుకోవాలి. దేవుని మందిరంలో ఉన్న ఉపకరణములన్నిటినీ, ఆ వస్తువులన్నిటినీ వాళ్ళే మోయాలి. ఎక్కడ గుడారం వేసుకోమంటే అక్కడ గుడారం వేయాలి. ఆ గుడారం చుట్టూ లేవీలు ఉండాలి. ఎప్పుడైనా దేవుని కోపం రగులుకున్నప్పుడు ఆ లేవీలు ఆ కోపం ఆ గుడారం దాటి బయటికి పోకుండా వాళ్ళు ఆపాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమాజం పాపంలో ఉన్నప్పుడు, సమాజం నశించిపోతూ ఉన్నప్పుడు, దేవునికి కోపం తీసుకొచ్చినప్పుడు ఆ లేవీలు ఆ కోపాన్ని ఆపాలి. ఆ ప్రజల పక్షాన వాళ్ళు విజ్ఞాపన చేయాలి. ఆ మందిరం చుట్టూ, ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ లేవీలు ఉండాలి. దేవుని కోపం ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆ లేవీలు ఏం చేయాలంటే ఆ కోపాన్ని ఆపాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను అందుకే ఎన్నుకున్నాడు. నీ కుటుంబం పైనకి, నీ రక్త సంబంధికుల మీదకి, నీ బంధువుల మీదకి, నీ గ్రామస్తుల మీదకి, నీ దేశం మీదకి, పట్టణాల మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు నీ ప్రార్థన ఆపాలి. దేవుని కోపాన్ని ఆపాలి. దేవుని కోపానికి అడ్డుపడాలి. పాపంలో ఉన్న వారిని పరిశుద్ధతలోకి నడపడానికి బలులను అర్పించి, ఎవరైనా తెలిసి తెలియక పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధికి ఆ బలిని తీసుకొని పోయినప్పుడు వారి పక్షాన బలిని అర్పించి వారిని పవిత్రతలోకి నడిపియాలి యాజకుడు. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రతలోనికి నడిపియాలి యాజకుడు. తెలిసి తెలియక తప్పు చేసినప్పుడు నువ్వు చేసే పని ఏంటంటే వాళ్ళ తప్పును సరిదిద్ది దేవుని మాటలు అందించి దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్పి అర్థమయ్యే విధంగా మాట్లాడి వారిని మంచి మార్గంలో నడిపియాలి. నువ్వు తప్పు చేసినవు, నాకు కోపం తెప్పించను, నా యొద్ద నుంచి తొలగిపోవటానికి కాదు దేవుడు నిన్ను ఎన్నుకుంది. దాని నుంచి సరిచేసి మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించరాని పాపం చేసినవు, క్షమించరాని తప్పు చేసినవు, నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అని వెళ్ళగొట్టడానికి కాదు, దేవుని సన్నిధిలో నుంచి వచ్చిన కోపాన్ని నిన్ను ఆపడానికి నిన్ను యాజకునిగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. లేవీయులు, యాజకులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా చేయొద్దండి.
లేవీలు యాజకులను ఎవరైనా ఉంచిండా దేవుడు మన మధ్యలో? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు లేవీలు అవసరమైంది, యాజకులు అవసరమైంది. వాళ్ళు బలులు అర్పించాలన్నా, ప్రార్థన చేయాలన్నా, దేవునికి మొక్కుబడులు చేయాలన్నా యాజకుడు కావాలి. ఇప్పుడు యాజకుడు అవసరం లేదు, నిన్నే యాజకునిగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కోపం, దేవుని ఉగ్రత నీ ప్రజల మీదకి వచ్చినప్పుడు నువ్వు యాజకత్వం చేయాలి. పరిశుద్ధతలోకి దేవుడు కోరుకున్న విధంగా, దేవుడు కావాలనుకున్న విధంగా నడిపించడానికి నువ్వు యాజకత్వం చేయాలి. వారి పక్షాన నువ్వు విజ్ఞాపన చేయాలి. దేవుని కోపానికి అడ్డుపడాలి. వాళ్ళని పరిశుద్ధతలోకి నడిపించాలి, మంచి మార్గంలోనికి నడిపించాలి, దేవుని చిత్తాన్ని తీసుకొని రావాలి. యాజకుడు ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని తీసుకొని రావాలి. దేవుని యొక్క శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు, దేశం మీదకి వచ్చినప్పుడు, ఏదన్నా కార్యం చేయాలనుకున్నప్పుడు, ఏదన్నా పనిని పూనుకోవాలన్నప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాలంటే యాజకుని దగ్గరికి వెళ్ళాలి. ఊరిము తూరిము అని ఏఫోదును తీసుకొచ్చి ఏఫోదును ఎదురుంగ పెట్టి ప్రార్థన చేసేవాళ్ళు. 2 లైట్లు ఉంటాయి. రెడ్ లైట్ వెలిగితే వద్దు, నువ్వు పని చేయొద్దు, దేవుని చిత్తము కాదు. గ్రీన్ లైట్ వెలిగితే నువ్వు చేయి. ఊరిము తురిముల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేసేవాళ్ళు యాజకులు. నువ్వు ఈ పని చేయాలంటే ఆ పని చేయాలి, వద్దంటే ఆగిపోవాలి. దేవుని చిత్తాన్ని తీసుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి కోపం వస్తూ ఉన్నప్పుడు, ఉగ్రత వస్తూ ఉన్నప్పుడు నువ్వు అది తెలుసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేస్తాను, తెగులుతో నేను వాళ్ళని నాశనం చేస్తా అన్నప్పుడు మోసే ఏం చేసేవాళ్ళు అంటే, వద్దు ప్రభువా, వద్దు ప్రభువా అని వాళ్ళ పక్షాన విజ్ఞాపన చేసేవాడు, వాళ్ళ పక్షాన మొరపెట్టేవాడు. అవసరమైతే జీవ గ్రంథంలో నుంచి నా పేరును తీసివేయగానే వీళ్ళని క్షమించు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం పైనకి వస్తున్నటువంటి ప్రతి కార్యాలను నీవు ఆత్మ సంబంధంగా గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కుటుంబాన్ని పోషించుకోవాలి, సంరక్షించుకోవాలి. ఒక రాజుగా నువ్వు నీ కుటుంబాన్ని పాలించుకోవాలి. ఒక లేవీయుడిగా నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధతలో నడిపించుకోవాలి కుటుంబాన్ని. దేవునికి మొరపెట్టాలి ఒక యాజకునిలాగా. దేవుని చిత్తాన్ని తీసుకొని రావాలి. అపవిత్రతలో ఉన్నాడు దేవుని మందిరానికి వచ్చి తన అపవిత్రాన్ని తొలగించుకొని కావలసిన బలి అర్పించి పవిత్రునిగా తిరిగి వెళ్ళాలి. దేవాలయంలో నుంచి వారి జీవితాన్ని సరిచేసుకొని వాక్యానుసారంగా వారి జీవితాలను కట్టుకొని వెళ్ళాలి. ఈ విధంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? లేవీయుడు చేయాల్సిన పని లేవీయుడు చేయాలి, యాజకుడు చేయాలి. హల్లెలూయా. అటువంటి యాజకునిగా నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ మందిరం పైన దేవుని కనుదృష్టి ఉంటది. ఆ మందిరానికి కావలసిన కార్యాలన్నీ ఈ లేవీయులు యాజకుడు చేస్తూ ఉంటారు, దేవుని పనిని చేస్తూ ఉంటారు. హల్లెలూయా. సంవత్సరంలో ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు అడుగు పెట్టాలి. అడుగు పెట్టేటప్పుడు ఆ యాజకుడు ఎట్లా అడుగు పెడతాడంటే, ఆ ఏఫోదును ధరించుకొని నడుము చుట్టూ ఒక తాడును కట్టుకుంటాడు. ఆ వస్త్రానికి గంటలు ఉంటాయి మోగుతూ. ఆ నడుముకు తాడు. ఈ రోజున మనం కొన్ని చర్చలకు పోతే అట్లాంటి వస్త్రధారణ మనకు కనపడుతుంది. వైట్ వస్త్రాన్ని వేసుకొని, నిలువుటంగి వేసుకొని, నడుముకి ఎర్ర తాడు ఒకటి మందం ఉంది తాడు కట్టుకుంటారు. అది ఎంత ఉంటుంది? 2 మీటర్లు 3 మీటర్లు ఉంటుంది. కానీ ఆనాడు లేవీయులు యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి పోయేటప్పుడు ఆ లోపలికి పోయినా సరే బయట వరకు ఆ తాడు ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని ఉగ్రతకు, దేవుని సన్నిధికి తట్టుకోలేక ఆ యాజకుడు ఒకవేళ చనిపోతే యాజకుని శవాన్ని తీసుకొని రావడానికి ఇంకొకడు వెళ్ళకూడదు అతి పరిశుద్ధ స్థలంలో. సంవత్సరంలో ఒక్కసారి మాత్రం ఆ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో
తన నిమిత్తం, ప్రజల నిమిత్తం ఆ బలిని, ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం పైన ప్రోక్షించడానికి ప్రవేశించాలి. ఒకవేళ ఆయన అతి పరిశుద్ధ స్థలంలో మరణిస్తే ఆయన తీసుకొని రావడానికి ఇతరులు వెళ్ళకూడదు. ఆ తాడు పట్టుకొని బయటికి పొందాలి ఆయన్ని. హల్లెలూయా. యాజకుడు ఎటువంటి వాడంటే తన ప్రజల పక్షాన అతి పరిశుద్ధ స్థలమైన కరుణాపీఠంలో నుంచి ఆ రక్తాన్ని ప్రోక్షించడానికి, తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉండాలి యాజకుడు. హల్లెలూయా. నా ప్రాణం పోయినా సరే నా ప్రజలందరికీ నేను క్షమాపణ తీసుకొని రావాలని తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి భయముతో, వణుకుతో అడుగు పెడతాడు యాజకుడు. అటువంటి మనస్సుతో నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. అతి పరిశుద్ధ స్థలం మందిరపు ఆ తెరను చించివేసి ఇప్పుడు నువ్వు నివాసం చేసే ఈ మందిరాన్ని అతి పరిశుద్ధ స్థలంగా మార్చి, ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి నిన్ను ఎందుకు నడిపించిందంటే నీ ప్రజలకు నువ్వు చేయవలసిన కార్యాన్ని చేసి వారి పక్షాన నువ్వు విజ్ఞాపన చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప యాజకత్వాన్ని దేవుడు నీకు ఇచ్చింది. ఎంతో మంది ఇంత గొప్ప ధన్యతను తునీకరించి లోకాన్ని ప్రేమించి తన రక్షణను కోల్పోయి దేవుడు నాకేం మేలు చేసిండు, నాకేం మేలు చేసిండు, నేను ఇక్కడికి రాకముందే బాగున్నా, లోకంలో ఎంజాయ్ చేసిన, సంతోషించిన, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను బ్రతికిన, ఇక్కడికి వచ్చి నేను ఆగమైపోయినా. ఏం చేసిండు? తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించిండు దేవుడు బలిగా. తనను తాను అర్పించుకున్నాడు. ఇంకేం చేయాలి? తనను తాను అప్పగించుకొని ఆయన గుద్దుతూ ఉన్న, తన్నుతున్న, కోడాలతో కొడుతూ ఉన్నా. మనం ఇంతకుముందు కీర్తనలో చదువుకున్నాం. నాగలు చాలా అంట పొడుగ్గా, ఎంతో పొడుగ్గా ఉన్నాయంట. అది యేసుక్రీస్తు గురించి ఇచ్చిన ప్రవచనం. తన వీపు పైన నాగల చాల వల్లే ఆ గీతలు పడి ఆ మాంసం అంతా చీల్చి వేసుకుంటూ పోయినాయి ఆ కొరడా దెబ్బలు. నీకోసం ప్రాణం పెట్టి ఎన్నో నిందలు, అవమానాలు పడి, ఇతడు ఏ నేరం చేయలేదు, ఏ దోషం చేయలేదు, ఇతడు మరణానికి ఈయన పాత్రుడు కాదు, ఈయన వదిలివేస్తానన్నా సరే తనను తాను అప్పగించుకుంటూ మరణానికి. హల్లెలూయా. హల్లెలూయా. గెత్సెమనే తోటలో ఆ పాపముగా, ఆ శాపముగా, శాపగ్రస్తుడిగా మారడానికి ఇష్టపడలేదు యేసుక్రీస్తు. కానీ తండ్రి చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడు. తండ్రికి తనను తాను అప్పగించుకొని ఆ ఘోర శిక్షను అనుభవించి నీకు రక్షణను అనుగ్రహించింది. నీకంటే అన్ని జనులు సంతోషంగా ఉండొచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, నీకంటే గొప్పగా బ్రతకొచ్చు, ఏసీలలో దర్జాగా కార్లలో తిరగొచ్చు, హఠాత్తుగా మరణం అయిపోతారు. నీకు రక్షణ ఉన్నది. నిత్య రాజ్యములో యుగ యుగములు నువ్వు జీవిస్తావు, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటావనే నిరీక్షణ మనకున్నది. ఇతరులకు లేదా ఆ నిరీక్షణ. శరీరధారిగా ఈ శరీరంలో బ్రతుకున్నంత వరకే వారి నిరీక్షణ. నీ నిరీక్షణ ఎంతవరకు అంటే రాబో లోకంలో కూడా నీకు నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. 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 ఇక్కడ ఎన్నికైన వాటిని దేవుడు ఎన్నిక లేని వాటిగా చేసింది. మనం ప్రయాసపడి సంపాదించుకుని బంగారం, వెండి అవన్నీ నీ కాళ్ళ కింద రహదారులుగా వేసి ఆ మహిమ గల లోకాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిండు. దాని కొరకు నువ్వు సిద్ధపడుతూ ఉన్నావు. నిలవరమైన పట్టణం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మధ్యాకాశంలో దేవుని దగ్గర ఆనందంతో, సంతోషంతో ఆనందించడానికి మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ లోకం నశించిపోతూ ఉన్నప్పుడు, నిత్య నరకానికి జారిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆనందించుట కొరకు ఈ రోజున అన్నిట్లో నువ్వు మితముగా నిన్ను నువ్వు నలగొట్టుకుంటూ ఉన్నావు. దానిని తునీకరించి లోకంలోనికి పోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు నిన్ను యాజకునిగా, రాజుగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యతను ఈ వాక్యం ద్వారా తెలుసుకో.
గొప్ప ధన్యతను దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించు. ఊరకనే దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, నిన్ను రక్షించుకున్నాడు. నిన్ను తన పరిశుద్ధమైన మార్గంలో నడిపించుకుంటూ ఉన్నాడు. ఆయనే నీలో నివాసం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు నీతో మాట్లాడుతూ నిన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ ద్వారా ఇతరులను రక్షించడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొద్దకు వచ్చిన వారిని దేవుని మాటలతో ఆదరించాలి, వారిని పశ్చాత్తాపంలోకి నడిపియాలి, రక్షణలోనికి నడిపియాలి, మంచి మార్గంలోకి నడిపించాలి, దేవుని రాజ్యం కొరకు నిలవబెట్టాలి. నువ్వు వారిలో కలిపి వాళ్ళ వెనకాల పడిపోవడానికి కాదు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 28వ వచనం. ఇవియుగాక 11వ అధ్యాయము 28వ వచనం. ఇవేను గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడు ఆయన, నేనును బలహీనుడును కానా. ఎవడైనను తొట్టుపడిన నాకును మంట కలగదా. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుతున్నాను. చాలా హల్లెలూయా, హల్లెలూయా. ఇది అపోస్తలుడైన పౌలు తన సేవా జీవితంలో, తన పరిచర్యలో యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, సంఘం ఎక్కడ క్రైస్తవులు ఉంటే అక్కడ పాడు చేయడానికి సిద్ధపడినటువంటి సౌలును దేవుడు పౌలుగా ఏర్పరచుకొని సంఘాన్ని నిలవబెట్టుటకు, సంఘాన్ని కట్టుటకు ఈ వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, సంఘంలో అడుగు పెట్టినప్పుడు, దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు, తాను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి వ్యతిరేకమైన పోరాటాలను అన్నిటినీ ఇక్కడ జ్ఞాపకం చేసిండు. ముందు వచనాలు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రము లేదు, కంటి నిండా నిద్ర లేదు, ఉపవాసాలతో, జాగర్లతో, సహోదరుల వల్ల బాధలతో, ప్రయాణాల వలన బాధలతోటి, ఇబ్బందులతోటి, దొంగలతోటి, ఎన్నో పోరాటాలతోటి నేను ముందుకు వెళుతూ ఉన్నా. ప్రాణాపాయాలతోటి, శత్రు భయంతో, సహోదరులు చేసేటటువంటి మోసాలతోటి, ఇవన్నీ సహించుకుంటూ నేను ముందుకు పోతున్నా. ఈ బాధలన్నిటికంటే నాకున్న ఒక బాధ ఏంటంటే, సంఘములన్నిటి గురించిన చింత రోజు రోజుకి ఎక్కువైతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను పడే అన్ని బాధల కంటే నాకు ఏ బాధ ఎక్కువైతుందంటే, నేను చేసిన పరిచర్యలో ఏ బిడ్డ దేవుని దగ్గర నుంచి తొలగిపోతారు, దేవుని సన్నిధికి, దేవుని మహిమకు దూరం అయిపోతారు అన్న బాధ రోజు రోజుకి ఎక్కువైతుంది నాకు. హల్లెలూయా. నేను పడిన ప్రయాసం ఎందుకు పౌలు అంతగా తన శరీరాన్ని నలగొట్టుకుంది. యూదుడుగా, పరిసయ్యునిగా, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా, ధర్మశాస్త్ర ఉపదేశకుడుగా, గొప్ప జ్ఞానవంతుడిగా, సంపన్నుడిగా ఉన్నటువంటి పౌలు అవన్నీ క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకొని, తినడానికి తిండి లేక, నిద్ర లేక, వస్త్రాలు లేక బాధలు పడుతూ ఎందుకు సంఘాల కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడంటే, అనేకులకు నేను ప్రయోజనకరంగా ఉండాలి, దేవుని రాజ్యం కొరకు అనేకుల్ని నేను నిలవబెట్టాలి. ఆ బాధ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధికులను దేవుళ్ళు నడిపించడానికి నీకు భారం ఎక్కువైతుందా? ఆనాడు సౌలు పడిన ప్రయాసం, ఆయన మనస్సు ఈ దినాన సంఘములో కూర్చున్న మనకు ఉందా? హల్లెలూయా. రోజు రోజుకి ఎక్కువైపోతుందంట. ఆ బాధ ఎక్కువైపోతుంది, ఆ చింత ఎక్కువైపోతుంది.
హల్లెలూయా. దేవుని నమ్ముకున్నప్పుడు, కొత్తగా సంఘంలో అడుగుపెట్టినప్పుడు ఉత్సాహంతో, భారంతో నేను మారినా ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరినీ మారుస్తా. నేను లాస్ట్కి ఏమవుతుందంటే నేను కూడా వాళ్ళ వెనకాల పడి వెళ్ళిపోతాను. దేవుని వదిలిపెట్టి, దేవుడు నాకేం చేయలేదు. పౌలుకి ఏం చేసింది దేవుడు? శరీరానుసారంగా గొప్ప ఐశ్వర్యవంతుడు, ఒక దైవజనుడు చెప్తాడు, ఈ దేశాన్ని అంతా ఒక 3 రోజులు పోషిస్తాడట. సౌలు అంతా ఐశ్వర్యవంతుడు అంట. అంత సంపదని నష్టంగా ఎంచుకోండు క్రీస్తు కొరకు. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆకలి దప్పులతో తినడానికి తిండి లేదు, నిద్రపోవడానికి నిద్ర లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, ఎన్నో పోరాటాలు, ఇబ్బందులు. అన్నిటికంటే నాకు ఎక్కువ బాధ ఏదనిపిస్తుందంటే, ఎవడైనా క్రీస్తు మార్గం నుంచి తప్పిపోనేమో అనే బాధ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, తన విశ్వాసాన్ని చివరిగా ఎట్లా ముగించిందంటే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. నా కొరకు దేవుడు కిరీటాన్ని ఇచ్చిండు. నీతి గల న్యాయాధిపతి ఆ కిరీటాన్ని నాకు మాత్రమే కాదు, ఆ ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటి వైపు, క్షయమైపోయే వాటి వైపు మన మనసు ఉంచకుండా, జీవం కలిగిన దేవుని వైపు మన హృదయాన్ని ఉంచి మనం ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.